హే ఆల్! ఈ వీడియోలో నేను మన ఛానల్‌ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో అనేది షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్‌లో ఉన్న క్రోమ్‌నైతే ఓపెన్ చేసుకొని www.youtube.com అని టైప్ చేస్తే మనకిక్కడ మన ఛానల్ అనేది సిస్టమ్‌లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ పైన మనకి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేస్తే వ్యూ యువర్ ఛానల్ అని చెప్పేసి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. సో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడొచ్చేసి కస్టమైజ్ ఛానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్డ్ ఛానల్ అని చెప్పేసి కస్టమైజ్డ్ ఛానల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో పైన. సో, దాని కింద ఆప్షన్ అంటే ఛానల్ యొక్క డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో, ఇలా ఓపెన్ అయిన తరువాత మనకి రీసెంట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇవన్నీ చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో, మనకి ఇక్కడ మిడిల్లో ఉంది కదా రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి, సో దాన్ని సీ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో, ఇవి వచ్చేసి మనకి లాస్ట్ 28 డేస్ 7 డేస్ అలా ఆప్షన్ అయితే ఉంటుంది. సో, పైన అంటే మనం ఇక్కడ ఆప్షన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. నేను వచ్చేసి లాస్ట్ 365 డేస్లో పెడుతున్నాను. ఒకవేళ మీరు లైఫ్ టైం పెట్టుకున్నారనుకోండి మీకు 1 ఇయర్ బ్యాక్ వీడియో 1 ఇయర్ బ్యాక్ సబ్స్క్రైబర్స్ అంతకుముందు సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో, నేను ఇక్కడ 365 డేస్లో నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకుంటే కనిపించదు అనమాట వాళ్ళ ప్రొఫైల్. వాళ్ళు పబ్లిక్లో పెట్టుకుంటే మనకి ఇలా అందరివి కూడా కనిపిస్తాయి అన్నమాట. చాలా సింపుల్ ట్రిక్ చాలా సింపుల్ టిప్ ఇది. సో, మన ఛానల్ని ఎవరైనా అంటే పబ్లిక్లో వాళ్ళ ప్రొఫైల్ ఉండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినా కానీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మన ఛానల్ చెక్ చేసుకున్నారో లేదో అని చెప్పేసి. సో, అదనమాట. నాకు వచ్చేసి వీళ్ళందరూ కూడా పబ్లిక్లో ఉండే అంటే వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి పబ్లిక్లో ఉన్నాయి. ఐడి అనేది పబ్లిక్లో ఉందన్నమాట. సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ అయ్యింది. సో, వీళ్ళందరూ కూడా పబ్లిక్లో ఉండడం వల్ల నాకు కనిపిస్తుంది. ఒకవేళ ప్రైవేట్లో ఉంటే నాకు అసలు కనిపించదు. సో, అదనమాట. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో, వీడియో ఎండ్ వరకు ఏ వీడియో అయినా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను వాచ్ టైం కోసం చాలా వీడియోస్లో చెప్పాను. సో, మళ్ళీ చెప్తున్నాను. సో, మరొక వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. సో, అప్పటి వరకు ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.